హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. తనుజ అక్క ఉంది కదా, ముద్దమందారం సీరియల్ పార్వతి యాక్ట్రెస్ అనమాట. అండ్ బిగ్ బాస్ 9లోకి అయితే వచ్చింది కదా. నేను బిగ్ బాస్ గురించి చాలా రివ్యూస్ ఇచ్చాను. చాలా అంటే లైక్ ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నాను. తన గురించి అయితే ఇప్పుడు ఎప్పుడో చెప్పలేదు. నౌ దిస్ టైమ్ ఐ వాంట్ టాక్ అబౌట్ తనుజ అక్క. షీఈస్ ఏ వెరీ నైస్ పర్సన్. హ్యూమన్ బీయింగ్గా అందరూ మంచి వాళ్ళే అండి, బిగ్ బాస్కు వెళ్ళిన వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ. బట్ హౌస్ ఈజ్ లైక్ దాట్. బికాజ్ ఒక 15 మెంబర్స్ 16 మెంబర్స్ని పెట్టేస్తే కొట్టుకొని చేస్తారు. హ్యాపీ అయినా బ్యాడ్ అయినా వాళ్ళే ఉంటుంది. వీ నో అబౌట్ ఇట్. బట్ ఫ్యాన్ బేస్ అనేది సీరియల్ పరంగా వచ్చి బిగ్ బాస్లో పడితే, బిగ్ బాస్కి ఓటింగ్ పడితే దాట్స్ నాట్ ఫేర్ అని నా ఒపీనియన్. వాట్ అబౌట్ యూ? కామెంట్ చేయండి. అమరన్న ఉన్నారు, ప్రియాంక, మానస్, ఎవ్రీబడి, చాలామంది లైక్ సీరియల్ యాక్ట్రెస్లో యాక్ట్ చేసిన వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళ ఫ్యాన్ బేస్, సీరియల్ ఫ్యాన్ బేస్ కంటే గేమ్ పరంగా నచ్చి లైక్ చేసి ఓటు వేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇప్పుడు నాకు నచ్చిన వాడు వస్తే నేను కూడా ఓటు వేస్తా, కాదని అనట్లే. బట్ అక్కడ గేమ్ ఆడాలి కదా. బాండింగ్ అండ్ ఆల్సో ఆర్గ్యుమెంట్స్, షౌటింగ్, అందరి మీద అరవడం, మాట్లాడడం. అందరూ తన గురించి 4-5 వీక్స్ వరకు ఇమాన్యుయల్, బర్నీ గారు అందరూ చాలా కేర్ తీసుకున్నారు. అయినా సరే ఇంత చేసినా ఏమీ చేయలేదు అన్నట్టు ఒకేసారి మాట్లాడుతూ చూడండి. ఆ బిహేవియర్ అయితే చాలా కోపం వస్తుంది. చూసే మాకే కోపం వస్తుంది కదా. అయినా సరే ఓట్లు ఎలా పడుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎలా పడుతున్నాయంటే ఈ చేసిన సీరియల్ ఎంత ఫేమస్తో అందరికీ తెలుసు. గేమ్ చూసి దయచేసి నేను రిక్వెస్ట్ అయితే పెడుతున్నా. బికాజ్ అందరూ అంత కష్టపడుతున్నారండి. 5 months బేబీని వదిలేసి ఆ సంజన గారు ఎంత బాగా ఆడుతున్నారు. డెమోన్ ఆడుతున్నాడు. రీతు, షీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. అండ్ పవన్ కళ్యాణ్, అందరూ ఆడుతున్నారు కదా. తినకెందుకు స్పెషల్ ఆఫర్? సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, గేమ్ని చూసి క్యారెక్టర్, లైక్ నాట్ అబౌట్ క్యారెక్టర్ ఇష్యూ. అక్కడ గేమ్ని చూసి మీరు ఓట్స్ వేయండి. దాట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నా వీడియో చూసే వాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ చూసే కొంతమందికైనా నా ఫీలింగ్ ఏంటో అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ తనుజ కప్ కొట్టడానికి అర్హురాలా కాదా అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఇఫ్ యు లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్.